కార్యక్రమాలు ముగించుకుందాం. ఈరోజు మనము చదువుకోవాల్సిన వాక్య భాగము దాదాపుగా 43 రావాలి. అయితే గత 30వ తేదీ నిర్వహించుకున్నాం. 30వ తేదీ నిర్వహించుకున్నాం. తర్వాత 7వ తేదీ చిత్రపాలన ఆరాధనకి వెళ్ళవలసి వచ్చింది. తర్వాత 14వ తేదీ చదువుకున్నాం కానీ గ్రహించాం కానీ వాక్యపట్టించాలి. అంటే దాన్ని కొనసాగించుకునే విధంగా 41వ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నాం. తెచ్చిన కూడా వాక్యపట్నంగా 41వ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నాం. వాక్యపాఠం చదువుకున్నాం. కల్దీ కూడా 41 మొదటి వచనం నుంచి చదువుతా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాను. అయితే నా శత్రువుల నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వారి పేరు ఎప్పుడు మార్చిపోవునని చెప్పుకొంచున్నారు. వాడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్లి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద ఉసగుసలాడుచున్నారు. నశింప చేయవలని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా మిత్రుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవెను, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక మాట్లాడుచుండగా నేను నీకు ఇష్టడనాయను. యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన స్తోత్రములు ప్రభువా. ఈ దిన ఆరాధన క్రమంలో తండ్రి మరొకసారి నీ పాద సన్నిధిలోకి చేరి నాయనా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని విషయాలు ప్రభు నేను ఆయన ఈ దిన వాక్య భాగంలో నేర్చుకుంటే మమ్మల్ని మీరు సిద్ధపరచండి, సహాయం చేయండి. నీ చిత్తానికి అనుకూలంగా ప్రభు మమ్మల్ని మీరు జ్ఞాపకం తీసుకొని నడిపించి నాయనా ఈ దిన కార్యక్రమంలో మమ్మల్ని మీరు ఆనందింపచేసి మహిమపరచుకోవాలి. ఆయన వాక్య భాగంలో మేము వెళ్తున్నాం. మా తగిన జ్ఞానాన్ని మాకు దయచేసి సహాయం దయచేయమని ఆయన నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరొకసారి ఈ ఆరాధన క్రమంలో ఈ విధంగా మనం కూడుకొని ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటకు మనం చూపిన దేవునికి మన యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ ఇప్పుడు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో భూమి మీద ఉండబడిన ఒక కుటుంబము సంపూర్ణమైన దేవుని కుటుంబముగా ఏ విధంగా పిలువబడుతుంది మన విషయం. భూమి మీద సంపూర్ణ కుటుంబంగా కుటుంబంగా ఎప్పుడు పిలువబడుతుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద ఉండబడిన కుటుంబము సంపూర్ణమైన కుటుంబంగా ఎప్పుడు పిలువబడుతుంది? దేవుడు మొట్టమొదటిగా ఈ భూమిని ఈ సృష్టిని చేసినప్పుడు తన ప్రణాళికలో లేక ఆలోచనలో జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టిని సృజింపక మునిపే దేవుడు తన ప్రణాళికలో ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. అది దేవుని కుటుంబము. దేవుని కుటుంబము ఇది ఎప్పుడు ఉంది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క ఆలోచనలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంనే మనం ఏమని పిలుస్తున్నామంటే సంఘము అంటున్నాం. ఇది ఎప్పుడు ఉంది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది దేవుని కుటుంబము. ఆ కుటుంబము సంఘము. అంటే అప్పుడు సృష్టి రాకమునిపే, సృష్టి పెట్టకమునిపే, సృష్టి లేక సృజించకమునిపే ఉన్న కుటుంబము ఏంటంటే దేవుని కుటుంబం. అయితే సృష్టించబడిన తర్వాత ఈ క్రమాన్ని కొనసాగించడం కోసము దేవుడికి మొదటిగా మనుషులు కావాల్సి వచ్చారు. వారే మొదటిగా ఆదాము అవ్వను. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. వీరిలో ఆదాము అవ్వలు వచ్చాయి. వీరిని దేవుడు ఆశీర్వదిస్తూ వీరిని ఏ విధంగా ఆశీర్వదించాడు చివరి వచనం చదువుతాం. 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఫలించి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకునండి అంటే ఏలుడి. దేవుని యొక్క ఆశీర్వాదము వీరి మీద రావచ్చు. అది మొదటి కుటుంబానికి దేవుడు చేసిన ఆశీర్వాదం. మొదటి కుటుంబమును దేవుడు ఈ భూమి మీద ఆదాము అవ్వల ద్వారా తన యొక్క ఆలోచనలో వారిని చేసిన తర్వాత వారికి ఇచ్చిన దీవెన ఇది. ఏమని దీవెన అంటే వారు ముందుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, అలాగనే దానిని నిండించి లోపరుచుకోవాలి చేయాలి. అంటే దేవుడు మనుషులను ఎందుకు చేశారంటే ఈ సృష్టిని వేలడానికి చేశాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో మానవుడు సృష్టి చేయాలి. అయితే దేవుని యొక్క ఆలోచన జగత్తు పునాది వేయబడక ముందు ఒక కుటుంబం అనుకున్నాం కదా. ఆ కుటుంబాన్ని వ్యవస్థని దేవుడు ప్రవేశింప చేయడానికి
మొదటిగా మనుషులు అవసరమైనప్పుడు వారిని ఇలాగ చేశాడు. అయితే వీరి యొక్క అవిధేయత ద్వారా వారు దేవుని నుండి దూరం అయిపోయారు. ఆదామవ్వలు దేవుని నుండి దూరం అయిపోయారు. తదుపరిగా దేవుని కుటుంబముగా, ఇది మొదటిది, ఇది దేవుని కుటుంబముగా. రెండవదిగా నోవహును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని? నోవహు. మొదటి కుటుంబం ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆదాము అవ్వలు. ఈ సందర్భం ఎక్కడికి కోసము? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ఆలోచన కోసం దీన్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఇక్కడ అయితే వీటిలో నుండే మనం ఇక్కడ నోవహును తీసుకున్నాం. నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను నోవహు ఈయన తండ్రి, నోవహు భార్య, వీరిద్దరికి ముగ్గురు కుమారులు. ఎంతమంది? ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులకి ఒక్కొక్కరికి భార్య. ఇది వీరి యొక్క సంతానం. ఇప్పుడు నోవహు భార్య, నోవహు కుమారుడు, ముగ్గురు కుమారుడు. మీరు వాక్య భాగాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి యొద్దకు, ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా జాగ్రత్తగా అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది. ఎంతమంది? మొత్తము 8 మంది. 8 మంది ఏమైపోయారు? రక్షణ. నోవహు కుటుంబము భూమి మీద ఉన్న కుటుంబములలో సంపూర్ణమైన కుటుంబముగా ఏ కుటుంబము పిలువబడింది అని మనం ఆలోచన చేస్తే ఏ కుటుంబము అని రాసుకోండి. ఏ కుటుంబము పిలువబడింది అని ఆలోచన చేస్తే నోవహు కుటుంబం. నోవహు కుటుంబం సంపూర్ణంగా ఎందుకు పిలువబడింది? చెప్పండి. వాళ్ళు ఎంతమంది మొత్తం ఉన్నది? నోవహు భార్య, నోవహు పిల్లలు ముగ్గురు, అతని కోడలు. అంతేనా? 8 మంది ఏమైపోయారంటే నోవహు యొక్క కుటుంబంలో భూమి మీద ఒక సంపూర్ణమైన దేవుని కుటుంబంగా పిలువబడ్డారు. ఇంకొంచెం ముందు పోతా. యోబు. ఎక్కువ మంది చూపించాను. యోబుకి ఎంతమంది సంతానము? యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతనికి 7 కుమారులను ఇతనికి బాగా చూడండి. 7 కుమారులు. అర్థమవుతుందా? ఇతనికి కలిగిన వారు వీళ్ళిద్దరి ద్వారా 7 కుమార్తెలు, ముగ్గురు.
ఎంతమంది కలిగారమ్మా? 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ఈడ ఎంతమంది ఉన్నారు? ఈడ మొత్తం వాళ్ళు మొత్తం ఎంతమంది? వీళ్ళ వరకు 12 మంది. వీళ్ళ వరకు 12 మంది ప్లస్ వీళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి అనుకో, ఎంతమంది ఉంటారు? నేను కావాలని చెప్పడం అయితే ఎంతమంది ఉంటారు? 22 మంది ఉంటారు. అంటే ప్లస్ 10 మంది, అంటే 10 మంది కదా పిల్లలు, 10 మంది కదా, 10కి ప్లస్ 10. అయితే ఏడు కుటుంబము కూడా భూమి మీద సంపూర్ణమైన కుటుంబముగా పిలువబడింది. ఎలా పిలువబడింది అని మీరు అంటే, వీళ్ళందరూ చనిపోయారు కదా, అవును కదా, చనిపోయారా లేదా? చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చివరి అధ్యాయం చూడండి, 42వ అధ్యాయం, చివరి 42వ అధ్యాయం 12వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. మరియు మళ్ళీ 42 కదమ్మా, 42 13 42:13లో మళ్ళీ అతనికి మళ్ళీ 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి దేవుని లేఖనాల్లో రాయబడిన మాట. మొదట అంతమంది ఉన్నారు, ఆయన పోగొట్టుకున్నాక మరలా అంతమంది ఆయన దక్కారు. అంతకంటే ఎక్కువైనా ఇస్తారు. అంత మాత్రమే కాదు, వారి గురించి లేఖనం చాలా చక్కగా చెప్పబడింది. ఇక్కడ కూడా యోబు కుటుంబాన్ని దేవుడు ఒక సంపూర్ణమైన కుటుంబముగా భూమి మీద ఉంచాడు. ఒక సంపూర్ణమైన కుటుంబముగా దేవుడు భూమి మీద యోబు కుటుంబాన్ని ఉంచాడు. రైట్. ఇకపోతే మనకు లెక్క చెప్పలేదు కానీ బైబిల్లో ఇంకొక వ్యక్తి కుటుంబాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. ఎవరు? కొర్నేలికి ఉన్న విధానాన్ని మనకి ఆలోచన చేయగలిగితే ఈ విషయంలో మీరు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒకసారి నాతో పాటు కలిసి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఆ 24వ వచనం. చదవండి. మరునాడు వారు క్రైస్తవులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వారి వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే కొర్నేలి కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆ కుటుంబంలో ఒక కొరత ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబం యొక్క కొరతను తీర్చడానికి పేతురును పంపించాడు. కొర్నేలికి ఏం తక్కువ ఉంది అంటే బాప్తిస్మం ఉండేది. అప్పుడు ఏ దాన్ని తీర్చడానికి, అంటే తన కుటుంబంగా చేర్చుకోవడానికి దేవుడు చేసిన ప్రణాళిక కొర్నేలి. దేవుడు కొర్నేలిలో చేసిన ప్రణాళిక చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యత ఏంటంటే, ఇందుకోసమే భూమి మీద ఉన్న కుటుంబం సంపూర్ణమైన కుటుంబముగా, సంపూర్ణమైన అనే దానికంటే దేవుని కుటుంబముగా అనేది కూడా రాసుకున్నది. సంపూర్ణమైనది అనే దగ్గర దేవుని కుటుంబముగా అనే విషయానికి ఏమన్నా కొర్నేలి కుటుంబాన్ని కూడా దేవుడు దేవుని కుటుంబంగానే తన కుటుంబంగా పిలుచుకున్నాడు. అలాగనే 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు. 30 నుండి 32 వచనాలు. ఇక్కడ చెరసాల నాయకుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యారా రక్షణ పొందుటకు నేనేం చేయవలెనని అందుకు వారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుడి. అప్పుడు
నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోనే అతడును వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగి అతడును అతని ఇంటి వారందరూ ఇంటివారు అంటే ఎవరు? ఇంటివారు ఎవరు? కుటుంబము. ఎవరు? ఇంటివారు అంటే కుటుంబం. ఇక్కడ ఎవరి కుటుంబం అంటే ఈయన ఎవరు? చేస్తాను నాయకుడు. ఇక్కడ కొన్ని ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. ఇంకొక విషయాన్ని ఏరికి రండి కొంచెం 14, 15 వచ్చిన తర్వాత 16 వచ్చాయని 16, 14, 15 వచ్చినారు. దైవభక్తి గల ఒక స్త్రీని వినుచుండెను. ఊదా పొడిని అమ్ము తోరటైర పట్టణస్తురాలు ఆమె హృదయం తెచ్చినట లక్ష్యం నుంచి ఆమెయు ఆమె ఇంటి వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు. వీళ్ళు బాప్తిసం పొందారు, వీళ్ళు బాప్తిసం పొందారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ నోవాహు వాళ్ళు బాప్తిసం పొందారా లేదా? బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందారా లేదా? ఎట్లా ఎట్లా చదువు వాక్యం చదువు. పేతురు బాప్తిసం పొందారు, వారు రక్షించబడ్డారు. బాప్తిసం లేదా ఒకట్లో లేదా? చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అప్పట్లో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ 10వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీకు డౌట్ రావాలి. అప్పట్లో బాప్తిసం లేదు కదా అంటారు. వీరు రక్షణ పొందారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయుట నాకు ఇష్టం లేదు. చెప్పండి. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారు సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి ఎక్కడ పొందారు? ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. మీరందరూ ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. ఇప్పుడు వీళ్ళు బాప్తిస్మం పొందారా లేదా? ఇప్పుడు అర్థమైంది. అప్పుడు బాప్తిస్మం ఉందా లేదా? మనం బాప్తిస్మం దేవుడు అనుకునే బాప్తిస్మం పొందడమా? దేవుడు ఆయన ఇష్టం. ఆయన లేఖనం రాశాడు కాబట్టి ఆయన ఇష్టం. వాళ్ళు మనలాగా నీళ్ళలో ఉంచాడా? వాళ్ళు ఎవరు ఉంచారు? అందరూ వారు మేఘము కింద ఉన్నారు. వారు మోషేను బట్టి వారి ఎవరిని బట్టి ఎవరి ద్వారా బాప్తిసం పొందారు? మోషే ద్వారా బాప్తిసం పొందారు. అంతే. వీళ్ళు ఎవరి ద్వారా బాప్తిసం పోయారంటే అంటే నోవాహు ద్వారా బాప్తిసం తీసుకున్నారు. అంతే కదా? ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన. రైట్. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు. ఇక్కడ అందరూ కూడా బాప్తిసం పొందిన వ్యక్తి. వీళ్ళు బాప్తిసం పొందిన వారిని ఏమని పిలుస్తున్నారంటే ఇంటి వారని పిలుస్తున్నాము, లేదా కుటుంబం అని పిలుస్తున్నాం. వీళ్ళను కూడా ఇంటి వారిని కుటుంబం అని పిలిచారు, లేదా సంఘంగా పిలిచారు. అయితే భూమి మీద ఉన్న కుటుంబము దేవుని కుటుంబముగా ఎప్పుడు పిలువబడుతుంది, లేకపోతే ఎలా పిలువబడుతుంది, ఏ విధంగా పిలువబడుతుంది అంటే ఒక కుటుంబం ఎప్పుడైతే సంపూర్ణమైన ఆత్మీయతకు వస్తుందో ఆ కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడుతుంది. రైట్. ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు చూసాను చెప్పండి? ఎంతమంది?
మొట్టమొదటిగా నోవాహు, తర్వాత యోబు, తర్వాత కొన్నేలు, తర్వాత చెరసాల నాయకుడు, తర్వాత లుదియా. మనం కన్ఫ్యూజ్ వచ్చింది కాబట్టి ఇశ్రాయేలీయులను కూడా చూసాం. అంటే బైబిల్లో ఎవరు కూడా దేవుని కుటుంబంలో ఉండటానికి తన ప్రణాళికల దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబంలో ఉంచుకోవడానికి తన ప్రణాళికను సిద్ధపరిచాడు. అది అప్పుడు జరిగింది. ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనం ఎందుకు విషయం చెప్తున్నానంటే సుష్మిత కథనంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా చెప్పండి. ఇప్పుడు దేవుని కుటుంబంగా ఇప్పుడు ఏ కుటుంబమైనా దేవుని కుటుంబమైనా పిలువబడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు ఆ. కలుగు బహుమానములు పొందుకొనుటని కుడి యొద్దకే పరిగెత్తుచున్నాము. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఎఫెసీ 3:14 క్షమించండి. ఎఫెసీ ఈ హేతువు చేత ఏ హేతు చేత ఎఫెసీ ఏ హేతు చేత చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకున్న దానిని బట్టి అంతేనా? ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను అంటే భూమి మీద సంపూర్ణమైన కుటుంబముగా దేవుని కుటుంబముగా ఏ కుటుంబం పిలువబడుతుందో అది పరలోకమందు కూడా పిలువబడుతుంది. బాగా వినండి. భూమి మీద ఏ కుటుంబం అయితే దేవుని కుటుంబముగా లేక దేవుని సంఘముగా పిలువబడుతుందో అది పరలోకంలో కూడా పిలువబడుతుంది. పరలోకంలో పిలువబడుతున్న కుటుంబము అది ఎక్కడ ఉండాలంటే ముందుగా భూమి మీద ఉండాలి. భూమి మీద భూమి మీద పిలువబడితే ఎక్కడ పిలువబడతాం? పరలోకంలో. అవునా? భూమి మీద పిలువబడితే పరలోకం అంటారు. అంటే ఇప్పుడు ఒక కుటుంబము సంపూర్ణమైన కుటుంబముగా పిలువబడాలి అంటే అది భూమి మీద ముందు పిలువబడాలి, తర్వాత అదే కుటుంబం పరలోకం. ఇప్పుడు గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం వీళ్ళందరూ కూడా పరలోకంలో దేవుని కుటుంబం. వీరందరూ కుటుంబాలు వేరువేరైనా వారందరూ కూడా దేవుని కుటుంబం. యోబు అయినా, నోవాహు అయినా, కొన్నేలి అయినా, చెరసాల నాయకుడైనా, లుదియా అయినా, లేక ఇశ్రాయేలీయులైనా వీళ్ళందరూ కూడా ఎవరి కుటుంబము? దేవుని కుటుంబం. జగత్తు కూడా చేయబడక మునిపే దేవుడు వారిని తన కుటుంబంగా ఏర్పరచుకున్నాడు. తన ఆలోచన వారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబం కదా. మన కుటుంబం అంటే ఎవరు చెప్పండి? చెప్పమ్మా, ఎవరు మన కుటుంబం? ఎవరు? మనం 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 రైట్ బాగుంది కదా. మనం అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎవరుంటారు? తండ్రి, తల్లి, తర్వాత పిల్లలు. వీళ్ళంతా కూడా ఒక కుటుంబం. అవునా? అవునా కదా? చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా ఏ విధంగా ఉండాలి? భూమి మీద ఈ కుటుంబం ఏమై ఉండాలని దేవుని కోరిక? సంపూర్ణమైన దేవుని కుటుంబంగా పిలువబడాలి. సంపూర్ణమైన దేవుని కుటుంబంగా వీళ్ళందరూ పిలువబడ్డారు కదా. ఇప్పుడు మన కుటుంబం ఉంది. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు? ఆర్సి. అవునా? తల్లి ఎవరు? జీటి. పిల్లలు ఎవరు? ఎస్ఆర్, ఎస్డబ్ల్యూ, ఎస్ఎం. అవునా? ఇప్పుడు ఇది సంపూర్ణమైన కుటుంబమా, అసంపూర్ణమైన కుటుంబమా?
అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా, నెరవేర్చడం లేదా? ఇప్పుడు ఎందుకు ఈ విషయం చేత మనం నలుగురు నమ్ముకున్నాం కదా. ఇప్పుడు ఆయన ఒక్కటి నమ్ముకోకపోతే మనం సంపూర్ణంగా ఎందుకు కాలేదు? అసలు ఏది కూడా ఉండదు. అందరూ కావాలి. అందరూ అంటే ఇప్పుడు ఒకరి ద్వారా మనం ఏమైపోతున్నామంటే అందరం కూడా నరకానికి పోయినట్టే. మీకు అర్థమవుతుందా భాష? ఇప్పుడు దేవుని కుటుంబంగా మనం పిలువబడటం లేదు అంటే, నేను సేవ చేస్తున్నప్పటికీ మీరు అందరూ నమ్ముకొని ఒకరు నమ్ముకోకపోయినప్పటికీ కూడా మన కుటుంబం ఎవరు పిలువబడటం లేదు? సంపూర్ణమైన కుటుంబంగా పిలువబడటం లేదు. ఇప్పుడు సంపూర్ణమైన కుటుంబంగా పిలువబడకపోగా మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత దేవునికి ప్రార్థన చేసినా, కొన్నేటి ప్రార్థనకి మళ్ళీ ఎవరు వచ్చారో దేవదూత రావచ్చు. అవునా? ఆ రోజు ఆయన బలమైన ప్రార్థన బట్టి దేవదూత వచ్చారు. ఇప్పుడు మనకి ఎవరు రావాలి? మనకు మనమే చేసుకోవాలి, మనకు మనమే రెక్టిఫై చేసుకోవాలి. ఆ రోజు ఆ జ్ఞానము దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మనకు ఆ జ్ఞానాన్ని కంటే ఎక్కువ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. అవునా కదా? ఇప్పుడు మనకు మనమే రెక్టిఫై చేసుకోవాలి అంటే ఈ కుటుంబం ఏమైపోయిందంటే సంపూర్ణత లేదు. ఏమైనాయి అక్కడక్కడ? దేనివల్ల ఈ పదవులు వచ్చినాయి చెప్పండి? ఏమండి ఒకరు లేకపోతే మునిగిపోయింది ఏముంది? ఏం ఒకరు లేకపోతే ఏం? ఇప్పుడు సుష్మిత అప్పటి బాప్తిసం తీసుకోపోలేదు కదా, మనకేమైంది? ఏమైనా ఇబ్బందా? ఇబ్బందేనా? ఎలా ఇబ్బంది? మన పిల్లలు కాదు, మనమందరం దేవుని పిల్లలు. ఇది కాన్సెప్ట్ ఎక్కడిది అంటే ఇప్పుడు ఈయన పిల్లలు, కానీ వీళ్ళందరూ ఎవరి పిల్లలు అంటే ఈయన పిల్లలు. ఈ ప్రణాళిక ఎక్కడిది అంటే ఇక్కడిది. అంటే ఈయన ప్రణాళికను కూడా మనము భంగం చేస్తాం. దేవుని ప్రణాళికను కూడా భంగం చేస్తున్నాం అంటే దేవుడు మన పని ఎలా చేస్తాడు? ఒకవేళ ఆయన దయగలిచి మీరు చేస్తున్నారు కదా అని ఒకవేళ చేసింది అనుకో, ఈ భూమి మీద ఏదైనా దేవుడు దయదలిచి చేస్తాడు. ఇవన్నీ చేసినప్పటికీ ఒకవేళ ఈయన ద్వారా మనం పరలోకానికి వెళ్తామా? ఈ కుటుంబం పరలోకానికి వెళ్తుందా, లేకుంటే ఇక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇటు వెళ్తుందా, లేకుంటే ఇక్కడికి వెళ్తుందా? అంటే ఒకరి ద్వారా అయినా ఇబ్బంది పడుతుంది అనేది ఒక ఆలోచన. మనకు క్లారిఫికేషన్ రావాలి. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన కుటుంబం కావాలి. ఇప్పుడు ఈరోజు మనకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంటే కారణం ఏంది? ఆయన పిల్లలు తయారు చేయాలి, ఆయన పిల్లలుగా మనం ఉండాలి. అవి పౌరులు గారు అంటారు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే. నా బ్రతుకు ఎందుకోసం అంటే క్రీస్తే, మనకు దానికోసం కాదు. ఒకవేళ చనిపోయిన అది కూడా లాభం ఉండాలి. ఎవరికి? క్రీస్తుకే లాభంగా ఉండాలి, నాకు కాదు. ఎందుకు తెలిసిన? నేను బ్రతికే దేవుని కోసమే బ్రతకాలి, సంపూర్ణంగా దేవుని కోసమే ఉండాలి, సంపూర్ణంగా నేను పరలోకం మీద ఉండాలి. పరలోకంలో ఉండాలంటే నేను భూమి మీద దేవుని కుటుంబంగా పిలువబడాలి. నేను దేవుని కుటుంబంలో సంపూర్ణంగా ఎప్పుడు పిలువబడతానంటే నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను స్తుతిస్తే. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తున్నాను. కొన్నేళ్ళు ఇప్పుడు చెప్తాడు, నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తాను. చెరసాల నాయకుడు అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను. ఆడకూడదు, నేను నా ఇంటి వారందరూ కూడా. ఇంకొక మాట కొద్దిగా ఏమంటాడు సార్, నేను నా ఇంటి వారే కాదు, నా బంధువులు అందరినీ కూడా నేను దేవుని కుటుంబంగా చేశాను. అందరూ దేవుని. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, ఒకరు బాప్తిస్మం పొందకపోయినా దానికి కలిగే నష్టం ఏంటంటే మనం సంపూర్ణతను పొందుకోవాలి. అంటే దేవుని దగ్గర నుంచి ఏదైతే దేవుడు సిద్ధపరిచాడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఏమంటాడంటే ఇంకా కొంచెం సంపూర్ణత కాలేదు, రెడీగా వాళ్ళు సిద్ధపడలేదు కదా. అంటే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏమిటో దేవుడా మనమే. అయితే మనం ఆ సంపూర్ణతను పొందుకుంటే ఇప్పుడున్న దానికంటే ఉన్నతంగా దేవుడు వచ్చడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడి స్థితి మనకి ఇచ్చాడు, ఇంకా ఎక్కువ స్థితి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము? అందుకే ఈ అరమరలు వచ్చేసాయి. ఈ అరమరలన్నీ పోవాలంటే ఏం కావాలి? కుటుంబము సంపూర్ణంగా రక్షణలో నడవాలి.
కుటుంబం ఎప్పుడైతే సంపూర్ణ రక్షణలో నడుస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. యోబు కుటుంబాన్ని ఎలా ఉంచాడు? ఇంతకు ముందు దానికంటే మరి ఎక్కువగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. అది భూమి మీద ఆశీర్వదించాడు, అలాగే దైవికంగా ఆశీర్వదించాడు. యోబు కుమార్తెలను చూడటానికి ఆయా దేశాల వారు వచ్చారట. అంతకు ముందు చూశారో లేదో తెలియదు, కానీ తర్వాత వాళ్ళు చూడటానికి ఆయా దేశాల వారు వచ్చారు. అంటే ఎంత గొప్పగా దేవుడు వారి పిల్లల్ని చేశాడు. ఎందుకు చేశాడు? వారు దేవునిలో ఉన్నారు, దేవుని యొక్క అడుగు జాడలలో ఉన్నారు. దేవుని యొక్క అడుగు జాడలలో ఉన్న ఏ కుటుంబాన్ని మీరు గమనించండి, అది ఒక ఉన్నతమైన స్థితిలో భూమి మీద ఉంటుంది. అదే సేమ్ పరలోకం కూడా ఉంటుంది. అర్థమేమో? ఈరోజు మన కుటుంబం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పటికీ జగత్తు పునాది వేయబడక మనకే ఉంది. అయినప్పటికీ మనం తెలుసుకోగలిగితే చక్కటి ప్రతిఫలాన్ని పొందుతాం. మనం అనుకుంటాం ఏమని, నేను ఒక మంచి ఉద్యోగం కావాలి, దేవుడు అది అనుకోవడం లేదు, ఇంకా ఎక్కువ అనుకుంటున్నాడు. దేవుడు అనుకునేది ఎక్కువ ఉంటుందా, మనం అనుకునేది ఎక్కువ ఉంటుందా? దేవుడు చేస్తే ఇంకా అసలు అది అద్భుతం. మనం చేస్తే ఏం చేస్తాం? మనం చేస్తే ఇదో ఇలాంటి బిల్డింగ్ కట్టిస్తాం. కానీ దేవుడు అనుకుంటే కాటన్ ఇస్తాడు. అది దైవికమైనది, అది పరలోకంలో కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మనము పొందుకున్న ఆత్మీయతను బట్టి, మనం పొందుకున్న దైవిక విధానాన్ని బట్టి, మనం పొందుకున్న ఆ స్థితిని బట్టి దాన్ని కొనసాగించుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ కుటుంబము ఏ విధంగా ఉంటుందంటే భూమి మీద ఉన్నతమైన కుటుంబముగా పిలువబడుతుంది. ఈ చివరి దినాల్లో దేవుడు అలాంటి భక్తి పనుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీ కోసం, నా కోసం దేవుడు ఈ ప్రణాళిక ఎందుకు వచ్చాడంటే ఈ స్థితిని తెలుసుకోవడానికి. ఈ స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక మనిషినికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు నేను చెప్పే పాఠం కాదు, బైబుల్లో ఉన్న పాఠము. బాగా ఆలోచించండి. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఇప్పుడున్న మనిషి ఏం చేస్తాడు చెప్పండి? పోతే మనకి 99 ఉన్నాయి కదా. సరే, అంటే ఆత్మీయతను కలిగితే ఎత్తుకుతాం, ఆ బంధాలకున్న బాంధవ్యముకున్న విలువలు తెలిస్తే ఎత్తుకుతాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోతే ఆ మనుషుడు ఈ 99 గొర్రెలను ఒక చోటనే ఉంచి, బాగా వినాలి, చదరగొట్టిగా ఒక చోట ఉంచి ఈ పోయింది చూడండి, ఈ గొర్రె కోసము వెతకటం మొదలు పెట్టాడు. ఎదిగితే దొరికిందా లేదా? దొరికింది. ఇప్పుడు 99 + 1 ఏమైనాయి? అంటే ఆ బాధ్యత ఎవరిది? తప్పిపోయిన వాడిని తెచ్చుకునే బాధ్యత కూడా కుటుంబముదే, యజమానిదే. ఇప్పుడు ఇక్కడ గొర్రెల కాపరు ఉన్నాడు. ఈయన పోయింది, ఈయన కాస్తున్నప్పటికీ ఒక గొర్రె ఇంకా తప్పిపోయింది. దాన్ని మళ్ళీ వెతుకులాడి తీసుకొచ్చాను. ఇప్పుడు 199 ఉన్నప్పుడు అంటే సంతోషము, పోయినది దొరికినప్పుడు సంతోషం ఎంత గొప్పది, చాలా గొప్పది. ఇలాంటి ఉదాహరణ ఇంకోటి కూడా ఉంది కదా. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి. ఒక నాణ్యము పోగొట్టుకుంది. ఒక నాణ్యం పోగొట్టుకుంటే 9 నాణ్యాలతో అడ్జస్ట్ కాదా? పోయిన నాణ్యం దొరికే వరకు వెతికింది. బాగా దొరికే వరకు వెతికి, అది వెతికి దొరికినప్పుడు తన పొరుగు వారిని, తన వారందరినీ పిలిచి పోగొట్టుకున్న నాణ్యము అని దేవుని స్తుతించింది. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన దేవుని స్తుతించాడు. ఎప్పుడైతే సంపూర్ణత వస్తుందో మనము చేసే స్తుతికి, మనము చేసే ఆరాధనకి, మనము చేసే భక్తికి మంచి విలువ వస్తుంది. అది సరి అయిన విలువ. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ ఆర్సీ మీద ఉంది, ఈ జీటీ మీద ఉంది, ఈ ఎస్ఆర్ మీద ఉంది, ఎస్ఆర్ మీద ఉంది. ఈ బాధ్యతలందరూ కలిసి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఇక్కడికి రావాలి. దేనికోసము? ఈమె కూడా ఆత్మీయ స్థితిలోకి తీసుకురావాలి. అంటే మన కుటుంబాన్ని గురించి దేవుడు ఈరోజు మనతో చెప్పిన వర్తమానం ఏంటంటే, భూమి మీద నీ కుటుంబాలు దేవుని కుటుంబంగా పిలువబడినప్పుడు నీ కుటుంబం కూడా ఎందుకు పిలువబడకూడదు? దానికి నువ్వే మార్గాన్ని సిద్ధపరచుకోవాలి.
దాని మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకుంటే ఇన్ని కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించిన ఖచ్చితంగా ఆ ఆశీర్వాదానికి కారకులు మనకు ఇవ్వగలరు. ఏ ఆశీర్వాదాలు? వారు భూమి మీద ఫలించి విస్తరించి దాన్ని నిండించి దాన్ని లోపరుచుకొని భూమిని ఏలడానికి దేవుడు మనల్ని ఇస్తే మనం ఏమవుతున్నాము? ఏలుబడిలో ఉన్నాం. మనమని దేవుడు ఏలిక చేయమంటే మనం ఏ విధంగా ఉంటాం? ఏలుబడి చేసే వారి కింద ఉంటాం. కానీ దేవుడు నిన్ను ఏలుబడి చేసే వారి కింద మాత్రము ఉంచడానికి ఇష్టపడ్డా. నువ్వే ఏలుబడి చేయి. దేవుడు ఎందుకు తన కుటుంబాన్ని ఇచ్చాడంటే నువ్వు భూమి మీద ఏలుబడి చేయాలి. ఏలుబడి చేసే వారి కింద ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఇటు విషయానికి మనం గుర్తిరగలిగితే ఖచ్చితంగా ఒక సంపూర్ణమైన కుటుంబంగా మనం ఉండటానికి ఇష్టపడతాం. ఈ కుటుంబ అభివృద్ధిలో అందరిది పాత్ర. అవునా కదా? కుటుంబం అభివృద్ధి చెందాలంటే అందరూ పాత్ర. అవునా కదా? ఇప్పుడు ఈ పాత్రలు ప్రతి ఒక్కరు తమ సమాజాన్ని బట్టి తాము పోషించాలి. తప్పిపోవడానికి వీలు ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విషయంలో కూడా మనందరి విషయంలో మనం కలిగిన భక్తి విషయంలో కూడా ఆత్మీయంగా ఒకరినొకరు నేను కలవని ఉండాలంటే ఆత్మీయంగా పురికొల్పుకుంటూ దైవిక విధానాల్లో కలిసి ఆత్మీయ స్థితిలో కొనసాగుతూ సంపూర్ణమైన కుటుంబంగా భూమి మీద ఏ విధంగా ఒక సంపూర్ణమైన కుటుంబంగా అనగా దేవుని కుటుంబంగా పిలవడానికి మనం కూడా సిద్ధపడతాం. దేవుని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. థాంక్యూ. ద్రాక్షరసం కలిపారా?